నిజామాబాద్ నగర నడిబొడ్డున ఉన్న ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో జరుగుతున్న గుప్త నిధుల తవ్వకాలు స్థానికంగా కలకలం రేపాయి. కొన్ని రోజులుగా ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా తవ్వకాలు జరుపుతూ ఉండటమే కాకుండా అక్కడ అర్ధరాత్రి సమయాల్లో అనుమానాస్పద పూజలు నిర్వహిస్తూ ఉండటంతో స్థానికులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ పరిస్థితిని చూసి షాక్ అయ్యారు. 2 భారీ గుంతలతో పాటు నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, మంత్ర పూజల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ స్థల యజమాని పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తవ్వకాలకి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. నిజామాబాద్ నగరంలో గుప్త నిధుల తవ్వకాల కలకలం రేగుతుంది. సాధారణంగా నగర శివార్లోనో ఎక్కడనో మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చూస్తుంటాయి. కానీ నగర నడిబొడ్డులో ఎల్లమ్మగుట్టలో చూస్తున్నాం. మనం ప్రస్తుతం అంటే ఈ తవ్వకాలు జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని అంటే ఈ ప్రదేశాన్ని బయట అనుమానం కలగకుండా మొత్తం తడకలతో కవర్ చేయడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున తవ్వకాలు జరిగాయి. అయితే ఈ ప్లేస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత వారం రోజుల నుంచి ఈ తవ్వకాలు చేస్తున్నారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. దాంతోపాటు దాంట్లో విచిత్రమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా చేశారు. అవి క్షుద్ర పూజలా లేకుంటే ఎలాంటివి అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం రోజుల నుంచి తవ్వకాలు జరుగుతున్నాయి, అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్తున్నారు. చూడొచ్చు మనం ఇవి పిల్లర్ల కోసం తవ్వకాలు జరిగినట్లు కూడా లేవి. దగ్గరగా గుంతలు తవ్వడం జరిగింది. అయితే ఇది గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. ఇది చాలా భయాందోళనకంగా ఉంది అని చెప్పి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఎల్లమ్మగుట్ట సంబంధించినటువంటి వాసులు పోలీసులు వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్లేస్ ఓనర్ అయితే ఉందో ఇప్పుడు అబ్స్కాన్లో ఉన్నారు. ఆమె కోసం వాళ్ళు గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అసలు ఎందుకు తవ్వకాలు జరపాల్సి వచ్చిందండి? రాత్రి వేళలో, ఉదయం సమయంలో, మధ్యాహ్నం వేళలో ఇట్లా విడతల వారిగా తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పోలీసులకు వివరించారు. ఇంత పెద్ద ఎత్తున తవ్వకాలు వారం రోజుల నుంచి నడుస్తున్న నేపథ్యంలో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తేల్చాలని చెప్పి వారు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రకరకాల పూజా కార్యక్రమాలు కూడా రాత్రి సమయంలో జరగడంతో మహిళలు, చిన్నారులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇది గుప్త నిధుల కోసమే ఈ తవ్వకాలు జరిపినట్లు ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్ నుంచి.